వస్తాను ఒకసారి ఆఖరిగా బాలరాజు గారు ఏంటి అంటే దీనికి సంబంధించి క్విక్గా అంటే మీరు దీని మీద వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపు 8 నుంచి 15,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలవచ్చు అన్నది అంచనా. అంటే ఈ మధ్యకాలంలో ఈ సింపతి అన్నది గతంలో కొంత ఉండేది కానీ మొన్న మనం కంటోన్మెంట్ చూసాం, అంతకుముందు కొన్ని చోట్ల కూడా చూసాం. దానికంటే రూలింగ్లో ఎవరుంటే వాళ్ళకి వేయాలన్నది కూడా ఒక ఆలోచన ప్రజల్లో వస్తున్నట్టు రైటా రాంగ్ అనే దానిలోకి వెళ్ళట్లా. ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ కటార్ గారు మేము ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాం కాబట్టి 9వ తారీఖు వరకు పరిస్థితి వేరుండే వాస్తవంగా. 9 తర్వాతకి ఎవరైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాము, లేకపోతే ఓట్లు వేయగలుగుతాము, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడము, ఎలక్షన్ కమిషన్ అట్నే వ్యవహరించడము, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అట్నే వ్యవహరించడము, పోలీస్ యంత్రాంగం వ్యవహరించడము, మొత్తం కూడా ఇక సామధాన భేద దండోపాయం అంటారు చూసినావా. ఇక ఫస్ట్ చెప్పినారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఓటు రాలేవు, ఆయన ప్రచారాన్ని బంద్ చేసుకున్న పరిస్థితి కనపడ్డది. ప్రజలు కన్విన్స్ అయిపోయినారు, కన్విన్స్ కాని పరిస్థితి. ఏ చానికి 9వ తారీఖు వరకు ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ 15 నుంచి 20,000 మధ్య గెలుస్తామని చెప్పిన సందర్భంలో కనపడ్డాయి. ఎప్పుడైతే వీళ్ళు గెలవరనే సందర్భంలో ఏం చేసినట్టుగా మేము పోయినా ప్రచారం పోయినా ఓటు రావడం అన్నప్పుడు ఇలా పొద్దునాటి నుంచి చూస్తున్నాం సార్. ఇలా టీవీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయండి. చెప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు. చెప్పండి సార్. అంటే యూజువల్గా ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారానికి రావచ్చా రాకపోవచ్చా ఆయన ఇష్టం, ఆరోగ్యం ఎలా ఉంది అది నాకు తెలియదు కానీ, బట్ కనీసం ఆయన ఒక వీడియో మెసేజ్ కానీ ఈ ఎన్నికలో ఓటేయండి అన్న ఇది కూడా వచ్చినట్టుగా నాకైతే కనపడలా. ఎందుకని అంటే ఒక అప్పీలు పార్టీ నాయకుడు అందులో కీలకమైన సమయం ఉప ఎన్నిక సింపతి ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి పొలిటికల్ కెరీర్ అంతా ఉప ఎన్నికల మీద బిల్డ్ అయింది. అది చనిపోయి నుండి రాజీనామాలు చేయనివ్వండి. బట్ దీని మీద ఎందుకని కనీసం ఆయన ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. కటారి గారు నేను వీడియో అయితే చూడలేదు. దూదిమెట్ల బాలయ్య యాదవ్ మాటల వెనకాల కేసీఆర్ లేడు అట్లా చెప్పారు. అట్లా కాదు, ఇలా కేటీఆర్ గారు కానీ మా పార్టీ ఉన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మా పార్టీ యంత్రాంగం పనిచేసే క్రమంలో క్లస్టర్ మీటింగ్ జరిగినప్పుడు సుమారు 200 మంది బూత్ లెవెల్లో పనిచేసే నాయకులతో కేసీఆర్ గారు మీటింగ్ అయింది. కరెక్టే, స్పష్టంగా చెప్పినారు మేము ఎట్లా గైడ్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ప్రజలతో వెళ్ళాలి. ఎందుకు చేయలేదు నా ప్రశ్న. బహిరంగ సభ పెట్టక్కర్లా, ఒక అప్పీల్ అన్నా చేసి ఉండాలి కదా సార్. ఇవాళ 100% మేము ఇవాళ ఏదో ఇవాళ 6-7% అంటున్నారు సార్. డెఫినెట్ గా మేము స్లైట్ మెజార్టీ తోటి మేము బయటపడుతున్నాం, మాకు ఆశాభావం మాకుంది. కటారుగా ఏదేమైనా ప్రతి ఇవాళ యంత్రాంగాన్ని ఇలా ఎలక్షన్ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన ఆరోపణ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చేస్తా ఉన్నాం. షేక్పేటలో అదే జరిగింది, యూసఫ్గూడలో అదే జరిగింది, రామత్ నగర్లో అదే జరిగింది. ఇవాళ అన్ని ప్రాంతాలలో కూడా సార్ ముస్లిం ఎప్పుడు ఎంఐఎం అభ్యర్థులు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి డైరెక్ట్ గా బూత్లకు వెళ్ళి పరిస్థితి కనపడ్డది. వాళ్ళు ఎమ్మెల్యేలు పోయి బూత్ దగ్గర కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీ ఉదయం చూడండి, మీరు అన్ని విజువల్ చూడండి, సోషల్ మీడియా చూడండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్కడన్నా ఉల్లంఘించినాము మేము అక్కడ క్లాస్ లైన్ చేసినామా. కానీ ఇలా మేము ఉదయం నుంచి 20 కంప్లైంట్ చేసినాం. సో మీరు ఇవన్నీ చెప్తున్నారంటే దాదాపు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. డెఫినెట్ గా మేము ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కూడా సార్ కొన్నిసారి నిజం కావచ్చు, కొన్నిసారి అబద్ధం కావచ్చు. నేనేమంటే 100% బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా చెప్తాను. సుమారు ఒక 5 నుంచి 10,000 మధ్యన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మొత్తం 5 నుంచి 6 గంటల మధ్య ఉన్న ఓటర్స్ ఇంకా పోలింగ్ కేంద్రాలు ఉంటారు కాబట్టి ఆ పోలింగ్ కేంద్రాలు మాగంటి సునీత గారు మాట్లాడిన మాటలు కూడా చూస్తారు. జరుగుతున్న అల్జడులు చూస్తూ ఉంటారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క దొంగ ఓట్లను పరిస్థితి, ఓటర్ కార్డు ముద్రించిన పరిస్థితి, ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటారా. కాబట్టి మీ సైలెంట్ ఓటు జరిగింది. మహిళలు ముస్లిం ఎస్పెషల్ గా సార్ మేము నమ్మేది వీళ్ళు ఏమనుకుంటుంటే ఎంఐఎం మాతో ఉంది కానీ ముస్లిం అందరూ మాకు ఓటేసిన కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ ఇలా మీరు మీ పాత బస్సులు ఉండడానికి న్యూ సిటీలో ఉండడానికి డిఫరెంట్ గా ఉంది. ముస్లిం ఓటర్లు బయటకు వచ్చి అంటున్నారు మాతోటి కారు కొడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, మా పార్టీ ప్రచారం, పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేసినాం. డెఫినెట్ గా మాకు మంచి విజయం, ఒక సైడ్ మేరతో గెలుస్తాం అనుకుంటున్నాం. ఓకే సార్.